హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి అరణ్యకాండ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అరణ్యకాండ నవల ఆడియో 9వ భాగం చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వరాలుకి సీతాలు అన్నం పెట్టింది. అన్నం ముద్ద నోట్లో పెట్టుకోగానే అడవిలో చూసిన దృశ్యాలు కళ్ల ముందు కదిలాయి. గబగబా తినేసి ఆవుదూడల దగ్గరకు వెళ్ళింది. అవి చెంగుమని గెంతుతూ దగ్గరకొచ్చాయి. కాసేపు వాటితో ఆడుకుంది. వాటిని చూస్తూ అన్నీ మర్చిపోయి సంతోషంగా గడిపింది. ప్రేమను మించిన మందు లేదు. పెంపుడు జంతువులతో ఉండే అనుబంధం అన్నిటినీ మరిపిస్తుంది. సీనయ్య కూడా వచ్చి, అక్కా, రెండో తూడకి పేరు పెడదామా అన్నాడు. మంచి ఆలోచనరా, చెప్పు, ఏం పెడదాం? దీని తల మీద చుక్క ఉంది కాబట్టి ఇది చుక్క అని పెడదామా అన్నాడు సీనయ్య. చుక్క బాలే బాగుంది. పిలవడం తేలిక అంది వరాలు. పొద్దునంతా ఎక్కడికెళ్ళావక్క? సర్పంచ్ గారు పాలేరొచ్చాడు. మేకల్ని తోలుకుని పోలేదని అడిగాడు. మీ అయ్య నీ కొంట్లో బాగోలేదని చెప్పి పంపించేశాడు చెప్పాడు సీనయ్య. అవునా, సర్లే, రేపెళ్తానులే. అక్కా, మా అమ్మ ఎక్కడికెళ్ళింది? అయ్యకి అన్నం నేనే పెట్టాను ఇయ్యాల అన్నాడు సీనయ్య. ఏం లేదులేరా, గుట్ట దగ్గరికి వెళ్ళాంలే, జాతర వస్తుంది కదా, ఆ ఏర్పాట్ల కోసం వెళ్ళాం అని చెప్పి పంపించేసింది వరాలు. అన్నాలు తినేసి ఒక్కొక్కరే వచ్చారు. అందరూ వచ్చాక తలుపులు మూశారు. అప్పటిదాకా ఉగ్గబట్టుకుని ఉన్నవాళ్లంతా గొంతులు విప్పారు. అసలక్కడ మనం ఏం చూశాము? అదంతా కళా నిజమా? ఆ మాంసం ఏంటి? జంతు చర్మాలేంటి? అడవిని నరుక్కుపోవడం అంత విచిత్రంగా ఉంది. మనకి కోతవేట దూరంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా మనకు తెలియకపోవడం ఏంటి? అన్నిటికంటే మన కుర్రాలు అక్కడున్నారేటి? ఏం చేస్తున్నారు అక్కడ? పిలుద్దామంటే మీరే వద్దన్నారు అంది లక్ష్మి. మనం పిలిస్తే వాళ్ళు పారిపోతారు. నిన్న మా తమ్ముడు కనిపించాడు. ఇంటికి రమ్మని ఎంత పిలిచినా రాలేదు. వీళ్ళు మాత్రం ఎందుకొస్తారు అంది వరాలు. వీళ్ళకి మాయమాటలు చెప్పి తప్పు చేస్తున్న వాళ్ళని ముందు పట్టుకోవాలి. వాళ్ళకి బుద్ధి చెప్తే వీళ్ళని మన దారిలోకి తెచ్చుకోవచ్చు. అందుకేం చెయ్యాలో ఆలోచిద్దాం. రాము చెప్పిన మాటలు సబబుగానే అనిపించాయి. ఇంతకీ అవేం చర్మాలు? ఏ జంతువుని చంపి ఎగుమతి చేస్తున్నారో అర్థం కావడం లేదు అంది సూరమ్మ. ఆగండి ఒక్క నిమిషం, కొన్ని రోజులు వెనక్కి వెళ్దాం. ఆ రోజు ఏం జరిగింది రాము? అడవిలో నుంచి ఆవుదూడ బయటకొచ్చింది కదూ. అది పుట్టి 1 రోజు 2 రోజులు అయ్యుంటుంది అన్నావు నువ్వు. ఇప్పుడు దొరికింది డొంక అంది వరాలు. ఏంటది? వాళ్ళు చంపి ఎగుమతి చేస్తున్నది ఆవుల్నే, ఖచ్చితంగా అంతే. ఆవుల్నా? రామరామ, ఆవుల్ని ఎలా చంపుతారు? ఎక్కడి నుంచి తెస్తున్నారు వాటిని? ఎక్కడికి పంపిస్తున్నారు? అదే మనం తెలుసుకోవాలి. మరి మనం ఈ విషయాన్ని పోలీసులకు చెప్దాం. ఇదంతా చాలా పెద్ద విషయం, మన వల్ల కాదు. మనకు తెలిసి కూడా దాచిపెట్టడం తప్పు. నువ్వు చెప్పింది నిజమే. అసలు జరిగేదంతా అడవి చుట్టూ తిరుగుతుంది. ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలియకుండా ఏదీ జరగదు. దీన్ని బట్టి వాళ్ళు పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్నారేమో. మన గూడెం పిల్లలు అందులో చిక్కుకున్నారు. మనం ఈ విషయాన్ని బయటకు చెప్తే మన పిల్లలు నిరికించి వాళ్ళు తప్పుకుంటారు. అందుకే తొందరపడద్దు అంది వరాలు. వరాలు చెప్పింది నిజం. పోలీసులకి ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్దాం. ముందు మన ఊరి కుర్రాల్ని అందులో నుంచి బయటకు తీసుకురావాలి అన్నారొకరు. అదంత తేలికైన విషయం కాదు. మన వాళ్ళని వాళ్ళు వదలరు. ఒకసారి తలదూర్చాక బయటకొచ్చే వీలు కుదురుతుందా? ఇంకొకరి అనుమానం. మన పిల్లలు ఎంతమంది ఉన్నారక్కడ? 10 మంది. 10 మందిని ఏదో ఒక విధంగా బయటకు తీసుకురావాలి మనం. వాళ్ళు మంచి మాటలకు లొంగరు. వాళ్ళ మాటల ప్రభావంలో బాగా పడిపోయారు మరొకరు చెప్పారు. మనం అంతకంటే ఏదైనా బలంగా గట్టిగా చెప్పి వాళ్ళ మార్పు తీసుకురావాలి. దాని గురించి ఆలోచించండి ఇంకొకరి మాట. వాళ్ళ బలహీనతను కనిపెట్టి దాన్ని వాళ్ళ మీద మనం వాడాలి అంది వరాలు. అంటే అదేలాగా? ఇంకొకరి అనుమానం. వాళ్ళకి చాలా ఇష్టమైన దాన్ని ఎరవేయాలి. అప్పుడు వాళ్ళు మనకి చిక్కుతారు చెప్పింది వరాలు. గుర్తొచ్చింది. మా వాడికి వాళ్ళ మరదలంటే పిచ్చి. దానికోసం ఏదైనా చేస్తాడు అంది అత్త. ఎంత గొప్ప మాట చెప్పావత్త. ఇలాంటివే కావాలి. ఇంకా చెప్పండి అన్నాడు రాము. మరదలంటే అంత ఇష్టం ఉన్నవాడు అడవులు పట్టెందుకు పోయాడు అందొక ఆవిడ. సావాసగాళ్ళు వాళ్ళ మాటల ప్రభావం మామూలుగా ఉండదు. అందుకే
వయసులో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారో పెద్దోళ్ళు ఒక కన్నేసి ఉంచాలి అంది చిలకమ్మ. మా బుడ్డోడికి వాళ్ళ తాత అంటే ఇష్టం. ఆడు తప్పు చేయడని తాత నమ్మకం. ఆయనకి ఈ విషయం తెలుస్తుందని తెలిస్తే దడుస్తాడు చెప్పింది ఒక ఆమె. ఇది మంచి మాట అంటే. చూసారా, ఆలోచిస్తుంటే పట్టుకొమ్మ ఎలా దొరుకుతుందో. మన ఊరి పిల్లల్ని మనం వెనక్కి తెచ్చుకోవాలి. అది మన ముందున్న లక్ష్యం అన్నాడు రాము. అది మాట. మా పిల్లలు మా ఇంటికి రావడానికి ఏం చెయ్యాలో చెప్పండి, మేం చేస్తాం అన్నారు తల్లులంతా. ఈ మాట మీదే ఉండండి, ఎవ్వరికీ అనుమానం రాకుండా నడుచుకోండి అని చెప్పింది వరాలు. అయితే మనం ఇప్పుడేం చేద్దాం? మరో 2 రోజుల్లో జాతర ఉంది కాబట్టి గుట్టకాడికి అందరూ వస్తారు. పక్కోళ్ళ నుంచి కూడా బంధువులు కూడా అక్కడ కలుసుకుంటారు. వస్తే అత్త కొడుక్కి వాళ్ళ మరదలంటే వల్లమాలని ఇష్టం కాబట్టి ఆ పిల్లని అక్కడికి వచ్చేలా చెయ్యాలి. మరి చిన్నడు అక్కడికి రావద్దేటి? అదొచ్చిన విషయం ఎవరు చెప్తారు ఆడితోటి? ఎవ్వరూ చెప్పక్కర్లేదు. అడవిలో అన్నలు ఆడికి భోజనాలు జరుగుతుంటే వస్తారు, కావలసినవి పట్టుకుపోతారు. అప్పుడు ఈ కుర్రోళ్ళు కూడా అమ్మ అయ్యల్ని చూసుకోవడానికి రాకుండా ఉండరు చెప్పారు ఒకరు. సరే, ఇదొక ప్రయత్నం. ఆ పిల్లుండేది మా ఇంటికి ఫర్లాంగు దూరంలో. ఆ అమ్మిని అక్కడికి నేను తీసుకొస్తాను అంది సుందరి. సరే లక్ష్మీ పిన్ని, నీ కొడుకు సంగతి ఏంటి చెప్పు అడిగింది వరాలు. రేపటికల్లా మా అయ్యని అక్కడికి పిలిపిస్తా. మంచి పని. కొందరినైనా మనం మన దారిలోకి తెచ్చుకుంటే మిగిలిన వాళ్ళని వాళ్లే ఒప్పించి బయటకు తెచ్చేలా చేద్దాం. వరాలు మాటలకు సుందరి, అది సరేనే, నీ తమ్ముడు వీళ్ళందరికీ లీడరు, ఆడ్నెలా తీసుకొస్తావు అంది. వాడికి నేనంటే పంచ ప్రాణాలు అంది వరాలు. అందుకేనా నిన్ను పడదోసి పారిపోయాడు అడిగాడు రాము. అదంతా ఏమో తెలియదు కానీ వాడు నేను మేకల్ని కాస్తున్నానని తెలుసు. వద్దని ఇంటి దగ్గర ఉండమని చిట్టీలు పంపాడు. నేను కొండ దగ్గర ఉన్నంతసేపు ఆడు నాకు కాపలా ఉంటున్నాడు. నేనాన్ని గమనించకపోలేదు చెప్పింది వరాలు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాడు చూస్తుండగా ఎవరైనా అబ్బాయి నాతో చనువుగా ఉంటే వాడు తట్టుకోలేడు, వెంటనే బయటకు వస్తాడు. దాన్ని ఉపయోగించి ఆడిని ఇంటి దారి పట్టించాలి చెప్పింది వరాలు. అదంత తేలిక కాదులే, ప్రయత్నిద్దాం. మన దగ్గర అంతకన్నా మార్గం లేదు కదా. రాము నిన్ను అల్లరి చేయబోయినట్టు నమ్మిస్తే? లేదు, మేం మంచి స్నేహితులమని వాడికి తెలుసు, నమ్మడు. అది నిజమేలే. ఇంకెవరున్నారు అడిగాడు రాము ఆలోచిస్తూ. ఉన్నారు, ఇన్స్పెక్టర్ విక్రమ్ గారు. ఇక్కడికెందుకు వస్తారు ఆయన? వస్తారు, వచ్చేలా నేను చేస్తాను చెప్పింది వరాలు. సరే, ఈ విషయం మనలలో ఉండాలి. సుందరక్క, నువ్వు ఆ పిల్లని అక్కడికి తీసుకురా. లక్ష్మక్క, నువ్వు మీ అయ్యని పిలిపించు చెప్పింది వరాలు. వరాలు, నువ్వు అని ఆగిపోయాడు రాము. అతడి ముఖంలో ఒకలాంటి బాధ కదలాడింది. వరాలు, జాగ్రత్త. మనం చేస్తున్నది చాలా పెద్ద పోరాటం. అందులో ముఖ్యంగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. నాకేం పర్వాలేదు రాము. ఏది ఏమైనా మన గ్రామం బాగుపడాలి. మనం ఈ విధంగా జాగ్రత్తగా ముందుకెళ్దాం. నేను విక్రమ్ గారిని రమ్మని ఫోన్ చేసి చెప్తాను చెప్పింది వరాలు. నా ఫోన్లోంచి చెయ్యి ఆయన్ని రమ్మని అన్నాడు. నీ నెంబరు ఆ రోజు ఆయనకిచ్చావుగా, తెలిసిపోదా? వేరే నెంబర్ నుంచి చేస్తాను అంది వరాలు. అందరూ ఎవరు ఎలా చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడుకున్నారు. అడవిలో అన్నలతో కలిసిపోయిన పిల్లల తల్లులందరికీ ఈ విషయం తెలియచేద్దాం. వాళ్ళు పిల్లల్ని వెనక్కి తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది అంది వరాలు. తల్లులేం చేస్తారు? తండ్రులకు చెప్తే అక్కడికొచ్చిన వాళ్ళని 4 తగిలించి ఇంట్లో కూర్చోబెడతారు అంది చిలకమ్మ. తండ్రులు సరిగ్గా ఉంటే కదా పిల్లలకు బుద్ధి చెప్పేందుకు. ఆళ్ళు తాగుడికి బానిసలయ్యారు, పిల్లల గురించి పట్టించుకునే స్థితిలో లేరు. తల్లడిల్లుతున్న తల్లులు వాళ్ళని ప్రేమగా లాలించి బొజ్జగించి వెనక్కి తీసుకురావాలి అన్నాడు రాము. లాలిస్తే వస్తారేటి? ప్రేమకి లొంగని వాళ్ళు ఉండరు. మనకు ఓర్పు కావాలి. మీరందరూ మనం అనుకున్నట్టుగా చెయ్యండి అంది వరాలు. తలుపులు తీసుకుని ఒక్కొక్కరుగా ఇంటి దారి పట్టారు. వరాలు ఆలోచిస్తూ ఉంది. విక్రమ్ గారికి ఫోన్ చేసి ఏమని చెప్పి ఇక్కడికి రమ్మనాలి? అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందా? అందుకు విరుద్ధంగా జరిగితే కొత్త సమస్యలేమైనా వస్తాయా? ఏది ఏమైనా ముందు గ్రామంలోని కుర్రాళ్ళని అడవి నుంచి దూరంగా తీసుకురావాలి. వాళ్ల భవిష్యత్తు చీకట్లో కలిసిపోవడానికి లేదు. అడవిల్ని నరుకుతున్న వాళ్ళని అరికట్టాలి. మూగజీవాల్ని చంపుతున్న వాళ్ళని పోలీసులకు అప్పచెప్పాలి. వీటన్నిటికీ వేదిక అడవి కాబట్టి అందరి దృష్టిని అడవి మీదికి మళ్లించాలి. కానీ ఎలా చెయ్యాలి ఇదంతా?
వరాలు దాని గురించి తీవ్రంగా ఆలోచించింది. సూరిపండు ఇంటికి వెళ్ళింది. అయ్యా, వరాలు నువ్వా? ఏంటిటొచ్చావు? నీకేం ఫోన్ రాలేదుగా అన్నాడు సూరిపండు. అది కాదయ్యా, ఓ పాలి ఫోన్ చేసుకోవాలి, నెంబర్ కల్పిస్తారేమో అని. ఆహా, అట్నుంచి ఫోన్లు అయ్యాయి, ఇప్పుడు ఇట్నుంచి మొదలయ్యాయా అన్నాడు సూరిపండు చిరచిరలాడుతూ. నెంబర్ కాగితం ఇచ్చింది. చేతిలోంచి లాక్కుని కోపంగా చూస్తూ ఫోన్లో నెంబర్ నొక్కిచ్చాడు. రింగ్ అవుతుంటే వరాలు గుండె దడదడలాడింది. ఏం మాట్లాడాలో అనుకుంటూ నుదుటికి పట్టిన చెమటల్ని తుడుచుకుంది. హలో బాబూ, నేను వరాల్ని. బాగున్నాను. ఏం లేదయ్యా, తమరు తమరు అని సూరిపండు వంక చూసింది. అతను ఆమెనే చూస్తున్నాడు. గుండె గుబేలు మంది. ఫోన్ పట్టుకుని కొంచెం దూరం వెళ్ళి నిలబడి, మీరు ఓ పాలీడికొస్తారా అంది. అమ్మ బడవా, అతగాడిని రమ్మని పిలుస్తున్నావా? అది నా ఫోన్లో నుంచి అన్నట్టు గుండెల మీద చేతులేసుకున్నాడు సూరిపండు. వరాలుకి ప్రాణం చచ్చిపోయినట్టయింది. అంటే ఈరోజే వస్తే మంచిది సారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఆహా, ఫోన్లో చెప్పేది కాదు సారు. సరే సారు, మీకోసం ఎదురు చూస్తుంటాను. అటు ఫోన్ ఆపగానే సూరిపండుకి ఇచ్చేసింది ఫోను. ఎంత తెలివైందానివే, ఒక్క ఫోన్ చేసి ఆఫీసర్ గారిని రప్పించుకుంటున్నావంటే నువ్వు మామూలు దానివి కాదు అన్నాడు సూరిపండు. వరాలు బయటకు వచ్చేసింది. ఆఫీసర్ గారు వస్తే ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఇంటికొచ్చింది. కొద్దిసేపటికి రాము వచ్చాడు. ముందుగా మనందరం గుట్ట దగ్గరకు వెళ్ళి చూసుకుని రావాలి. ఎవరు ఎక్కడ నిలబడాలి, చిన్ను మరదలు రాములమ్మతో కలిసి మాట్లాడే అవకాశం ఎలా కల్పించాలి, ఇలాంటివన్నీ. అక్కడికి రమ్మని మన వాళ్ళందరికీ కబురు పెట్టావా అడిగింది వరాలు. పిలిచాను, ఈ పాటికి గుట్ట దగ్గరకు వస్తూ ఉంటారు, మనం కూడా వెళ్దాం పదా అన్నాడు రాము. సీతాలతో చెప్పి ఇద్దరూ గుట్ట దగ్గరకు బయలుదేరారు. ఇన్స్పెక్టర్ బాబు ఏమన్నాడు అడిగాడు రాము. వస్తానన్నాడు. ఎప్పుడు? రేపో ఎల్లుండో. రేపే వస్తే బాగుండు, జాతరకు మనకు తోడుగా ఉంటాడు. అవును, వస్తానన్నాడు గాని ఎప్పుడో చెప్పలేదు. అది సరే, అతను పోలీస్ ఆఫీసర్ అని ఎవరితో చెప్పొద్దని చెప్పావా? యూనిఫారం లేకుండా రమ్మన్నావా అన్నాడు రాము. అది చెప్పలేదు రాము, ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి చెప్పనా? చెప్పాలి, మనం కొద్ది రోజులు ఈ విషయాన్ని జాగ్రత్తగా దాచాలి, తర్వాత అదే అందరికీ తెలుస్తుంది. మళ్ళీ సూరిపండు గారింటికి వెళ్ళాలి, ఆయన అదోలా చూస్తున్నాడు అంది వరాలు. ఈ విషయం సూరిపండుకు కూడా తెలియకూడదు, జాగ్రత్తగా ఫోన్ చేసి చెప్పు. నీ ఫోన్తో చేసి చెప్తాను అంది వరాలు. నా ఫోన్ అయితే నాకు తెలవకుండా చెయ్యలేవు కదా, ఊరి విషయం అని తెలుస్తుంది. మనం వాగు దగ్గర చేద్దామనుకున్నది కుదరదు. అవును కదా, అది మర్చిపోయా. సరే, ఏదైనా సరే సూరిపండు గారు ఫోన్ నుంచి చేసి చెప్తాలే అంది. మనం కొంచెం కష్టమైన పనే చెయ్యబోతున్నాం, జాగ్రత్తగా ఉండాలి సుమా అన్నాడు రాము. ఇద్దరూ మాట్లాడుకుంటూ గుట్ట దగ్గరకు వచ్చారు. అప్పటికే బృందం వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. వరాలు వాళ్ళ దగ్గరకు వెళ్ళి నిలబడింది. అందరూ జాగ్రత్తగా వినండి, మనం ఎక్కడా తొందరపడకూడదు, తెలివిగా ఉండాలి. కుర్రాలు చేయి జారిపోయారంటే మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. సుందరక్క, రాములమ్మకి విషయం అంతా చెప్పావు కదూ అడిగింది వరాలు. అంతా చెప్పాను, ఊరి బాగు కోసం తను మనతో చెయ్యి కలుపుతానంది చెప్పింది సుందరి. అలాంటి వాళ్లే కావాలి మనకి. రాము, నువ్వు చెప్పు, ఎవరెవరు ఎక్కడ నిలబడాలో, ఇక్కడికొచ్చిన అన్నల కళ్ళు కప్పి మన కుర్రాళ్ళని ఎలా తీసుకుపోవాలో అంది. అలాగే, ఆ పెద్ద చెట్టు దగ్గర రాములమ్మని తీసుకొచ్చి నిలబెట్టు సుందరక్క. రాములమ్మకి కొద్దిగా వెనకాల సూర్యుడు ఉంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ గుట్ట దిగుతారు. గుట్టకి అవతల పక్కున్న తన ఇంటికి రాములమ్మ చిన్నుని తీసుకెళ్తుంది. ఇక అక్కడి నుంచి వాడిని ఎటూ పోకుండా చూసుకుంటుంది రాములమ్మ. నేనేం చెయ్యాలి అడిగాడు సూర్యుడు. పరిస్థితి రాములమ్మ చెయ్యి దాటిపోనంత వరకు నీ పనే ఉండదు. ఆడు మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతానని పేచి పెడితే మాత్రం నువ్వు వాడి మీద చెయ్యి చేసుకుని ఆపాలి అన్నాడు రాము. ఈడా బాక్కోడు, గాలికే ఎగిరిపోతాడు, ఈడాపుతాడా అంది సుందరి. నా బలం మీకెవరికి తెలదు, నేను ఒక్క గుద్దు గుద్దానంటే పిండి పిండి కావాల్సిందే అన్నాడు సూర్యుడు. ఏటి చపాతి ముద్దా అంది సుందరి. అందరూ నవ్వారు. వాడి ప్రయత్నం వాడు చేస్తాడు, ఇంకా చిన్ను వినకపోతే
సూర్యుడు వాడి జేబులో ఉన్న మత్తుమందు పూసిన గుడ్డ ముక్కు దగ్గర పెడతాడు. అలా చేస్తావు కదా సూర్యుడు అన్నాడు రాము. చేస్తాను అన్నాడు సూర్యుడు. లక్ష్మక్క ఏం చెయ్యాలో నువ్వు చెప్పు వరాలు అన్నాడు రాము. అక్క, నీ కొడుకు కనబడగానే నువ్వు ఏడవమాక, ధైర్యంగా నిలబడాలి. ఎప్పటికీ నీ ఇంట్లో వాడు ఉండిపోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యు. మీరందరూ కూడా వినండి. మీ పిల్లల్ని చూసి జాలిగా ఏడుస్తూ నిలబడిపోకండి. వాళ్లకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో వాళ్ళకి కాస్త అపాయం కలిగినట్టుగా ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు కంగారుగా వాళ్ళు ముందుకొస్తారు. మెల్లగా వాళ్ళని ఇక్కడి నుంచి దూరంగా తీసుకుపోవాలి. అంటే నేనంటే నా కొడుక్కి ఇష్టం అనుకో, నాకేదైనా అపాయం జరిగినట్టు నటించాలా అడిగింది ఒక ఆమె. సరిగ్గా చెప్పే వదినా, అట్టాగే చెయ్యాలి. మెల్లగా మంచి మాటలతో ఇక్కడి నుంచి తీసుకుపోవాలా అంది వరాలు. ఆ తర్వాత ఏం చెయ్యాలి అడిగారందరూ. ఏ గుండెల్లో నొప్పి వచ్చినట్టు ఉండిపోవాలి. వాళ్ళ దగ్గరకు రాగానే కాస్త ఆ ఇంటి దగ్గరకు తీసుకెళ్ళవా, ఈ ఒక్క సాయం చెయ్యు అంటూ సుందరక్క ఇంట్లోకి తీసుకెళ్ళాలి చెప్పింది వరాలు. ఆ తర్వాత నేను చెప్తాను. లోపలికి వచ్చిన ఒక్కొక్క కొడుకుని తాట తీసి తొంగోబెడతా. మిమ్మల్ని ఏడిపించిన ఎదవల్ని మంచం కొడుకు కట్టేస్తా. ఆ పూచి నాది, నాకు వదిలేయండి అంది సుందరి ధీమాగా. నిన్ను దగ్గర నుంచి చూస్తేనే వాడు గుండాగి చేస్తాడు అన్నాడు సూర్యుడు. సచ్చినోడా, ముందు నీ పని చెప్తానుండు అని కొట్టబోయింది వాణ్ణి. నవ్వుతూ తప్పించుకున్నాడు సూర్యుడు. సరే సరే, ఎవరు వాళ్ళని వాళ్ళ తల్లులు తీసుకెళ్లి సుందరక్క ఇంటికి చేర్చాలి. తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అంది వరాలు. అందరూ 1-2 సార్లు గుట్ట మీద రిహార్సల్స్ వేసుకున్నారు. ఎవరెక్కడ నిలబడాలో గుర్తులు పెట్టుకున్నారు. అసలు వాళ్ళు ఇక్కడికి రాకపోతే అన్నారొకరు. శుభం పలకరా అంటే ఏదో అన్నట్ట ఒక ఆమె విసుక్కుంది. అది ఆలోచించాల్సిన విషయమే. మనం ఓ పని చేద్దాం. జాతర రోజు గుట్ట దగ్గర గొప్ప అన్నదానం జరుగుతుందని గ్రామంలో డప్పు కొట్టి చెప్పిద్దాం. ఆ వార్త వాళ్ళకి చేరుతుంది. అప్పుడు వాళ్ళు తప్పకుండా వస్తారు చెప్పింది వరాలు. ఇది మంచి ఆలోచన. మరి గ్రామ పెద్దలతో ఓ మాట చెప్పాలి కదా, దానికి తగిన ఏర్పాట్లు చెయ్యాలి అంది చిలకమ్మ. ఆ పని నాకు వదిలేయండి. తాగుబోతు మొగాళ్ళు ఖాళీగా ఉండి ఏడ్చేస్తారు. వాళ్ళతోనే ఆ పనులు చెప్పి చేయిద్దాం. వీళ్ళతో మాట్లాడి సర్పంచ్ గారిని ఒప్పిస్తే సరిపోద్ది. ఈలోగా మా గ్రామం కుర్రాలను కూడా జాతర రోజున ఇక్కడికి రమ్మని చెప్తాను. మనకి కొంత బలం ఉంటుంది చెప్పాడు రాము. అంతా వివరంగా చర్చించుకున్నాక అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాము వరాలు కలిసి నడిచి వస్తూ, నేను సూరిపండు గారింటికి వెళ్ళిరానా అడిగింది వరాలు. అక్కర్లేదు అన్నాడు రాము. ఎందుకొద్దు? ఆఫీసర్ గారికి ఫోన్ చెయ్యొద్దా? అక్కర్లేదు, ఆయనే వచ్చేశాడు అన్నాడు వేలు చూపిస్తూ. ఎక్కడా? ఓర్ దేవుడోయ్, వచ్చేసాడు. ఇప్పుడు నేనేం చేసేది అని కంగారు పడుతూ చెట్ల వెనక దాక్కుంది. విక్రమ్ కాలినడకన వస్తున్నాడు. యూనిఫామ్ కూడా వేసుకోలేదు. పసుపు రంగు టీషర్టు, నలుపు రంగు ప్యాంటు వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు. బాబుకి ఇట్ట రావాలని చెప్పకుండానే తెలిసిపోయింది అంది అతని వైపు చూస్తూ. ఆ తెలివి లేకపోతే ఆఫీసర్ ఎట్టా అవుతారు? నువ్వెళ్ళి ఆయన్ని పలకరించు అన్నాడు రాము. ఎక్కడికి తీసుకెళ్ళి మాట్లాడను? ఎవరైనా చూస్తే నాకు చాలా భయంగా ఉంది అంది వరాలు. విక్రమ్ ఏ తడబాటు లేకుండా దర్జాగా నడుచుకుంటూ సర్పంచ్ ఇంట్లోకి వెళ్ళాడు. ఇద్దరూ వెనకే వస్తూ, ఏటి ఈ బాబు ఏలింట్లోకి వెళ్ళారు అంది. ఏమో నాకేం తెలుసు, ఆగు, నేనెళ్ళి కనుక్కుంటా, నువ్వింటికెళ్ళు అన్నాడు. లక్ష్మి మొగుడు అప్పుడే ఇంటి నుంచి బయటకొచ్చాడు. రాంబంటూ, ఓసారిలారా అన్నాడు రాము. ఏటి గిరాకీ, ఎప్పుడు తాగుబోతాడా అంటావు? ఇవాళ పేరు పెట్టి పిలుస్తున్నావు కొత్తగా అన్నాడు అతను. నీ పేరును మర్చిపోకూడదని పిలిచాను గాని సర్పంచ్ గారింటి దాకా నాతో రా అన్నాడు రాము. ఏటి గిరాకీ, ఆ మంతం పెద్ద మనిషిని చేసేస్తున్నావు అన్నాడు. ఆయనతో జాతర గురించి ముఖ్యమైన విషయం మాట్లాడాలా, నువ్వు పెద్దోడువేగా, అందుకే పిలుస్తున్నా అన్నాడు రాము నవ్వుతూ. ఏటి గిరాకీ, జాతర రోజు ఏటి చేస్తారేటి? నీకు చాలా పెద్ద గిరాకీ ఉంటుంది. అక్కడ భోజనాలు పెడతారు, శుభ్రంగా తినొచ్చు. గ్రామంలో చిన్న పెద్ద అందరికీ చెప్పు అన్నాడు రాము. వాళ్ళ మాటలకి వరాలు నవ్వుకుంటూ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. విక్రమ్ బాబుతో ఏం మాట్లాడాలి, ఎలా మొదలెట్టాలి? కొంత దాచి కొంత చెప్పి ఏం చెప్పాలి, ఏది దాయాలి? భయంగా ఉంటూ ఆలోచిస్తూ ఆ రోజంతా గడిపింది వరాలు. రాము చెప్పినట్టు సాయంత్రం సర్పంచ్ ఇంటివైపుకు వెళ్ళి అటు ఇటు తచ్చాడింది. రాము అక్కడికొచ్చాడు. నువ్వేం కంగారు పడకు, నేనంతా తెలుసుకున్నాను. విక్రమ్ బాబు సర్పంచ్ గారి దూరపు బంధువట.
చిన్నప్పుడు ఇక్కడికి వచ్చిపోతూ ఉండేవాడట. అసలు వాళ్ళది సాలూరట. వాళ్ళ అయ్యకి విశాఖపట్నంలో ఉద్యోగం వస్తే అందరూ ఆడికి పోయారట. అక్కడే చదువు అన్నీను. నువ్వేం గాబరా పడమాక, నేను చెప్పినట్టు చెయ్యి చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాము. వరాలు సర్పంచ్ ఇంటివైపు చూస్తుంటే బయటకొచ్చాడు విక్రమ్. వరాలను చూసి నవ్వాడు. ఆమె గబగబా నడుస్తూ కొండవైపుకు నడిచింది. విక్రమ్ ఆమెను అనుసరించాడు. వాగు ఒడ్డుకు చేరింది. అతను కూడా వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడ్డాడు. కొద్దిసేపు అయ్యాక వరాలు కొండ దిగువనున్న గట్టు మీద కూర్చుంది. అతను కూడా వచ్చి కూర్చున్నాడు. గాలి వేగంగా వీస్తోంది. చలి వణికిస్తోంది. వాగు మంద్రంగా ప్రవహిస్తోంది. ఈ వాతావరణం బాగుంది కదూ అన్నాడు. అవునన్నట్టు తలూపింది. ఇక్కడికి చిన్నప్పుడెప్పుడో వచ్చాను. అప్పుడెలా ఉందో ఇప్పుడు అంతే, ఏం మారలేదు అన్నాడు విక్రమ్. సర్పంచ్ బాబు మీకేమవుతారు? మా పిన్నమ్మ భర్త. ఆయనతో పనుండి ఈ ఊరికొచ్చారా అంది అతని వైపు చూస్తూ. ముఖ్యమైన పనుంది రమ్మని ఒకళ్ళు పిలిచారు, అందుకే వచ్చాను అన్నాడు సూటిగా వరాలు కళ్ళలోకి చూస్తూ. వరాలు కళ్ళు దించుకుంది. ఓహో అలాగా అంది. యూనిఫారంలో రానందుకు వాళ్ళకి సంతోషం కలిగి ఉండాలే అన్నాడు. పిలిచిన వాళ్ళ గురించి ఎవరికీ చెప్పకపోవడం ఇంకా సంతోషం అంది ఓణి భుజాల మీదకి కప్పుకుంటూ. పిలిచిన వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళైనప్పుడు ఎలా చెప్తాను? నా గురించి నేను చెప్పుకున్నట్టేగా. విక్రమ్ మాటలు వింటూ అటూ ఇటూ చూస్తోంది. మాటిమాటికి అటు చూస్తున్నావే, ఎవరన్నా వస్తారనా అడిగాడు. అదేం లేదు, ఊరికే అంది. అయితే చెప్పు. నేనేం చెప్పేది, మీరే చెప్పండి అంది బెదురుగా చూస్తూ. నీకో శుభవార్త. నాకు మన్యానికి ట్రాన్స్ఫర్ అయింది. ఇంకొద్ది రోజుల్లో ఛార్జ్ తీసుకోబోతున్నాను. మొన్న నీతో ఫోన్లోనే చెప్దామనుకున్నాను, కుదరలేదు అన్నాడు విక్రమ్. అవునా బాబూ, నిజంగా గొప్ప మాట చెప్పారు ఉత్సాహంగా అంది వరాలు. నేనొస్తే నీకంత సంతోషమా? చాలా చాలా కొండంత సంతోషం అని చేతులు చాస్తూ చెప్పింది. అబ్బో పర్వాలేదే, ఎప్పుడూ అందరికీ క్లాసులు పీకే నీకు సరదాగా మాట్లాడడం కూడా తెలిసే అన్నాడు విక్రమ్. అతని మాటలకు తల వంచుకుని కూర్చుంది. 2 రోజులు ఇక్కడే ఉండండి బాబూ అంది. ఓ తప్పకుండా ఉంటాను. ఏదైనా విశేషమా? అవును బాబూ, మా ఊర్లా జాతర జరుగుతుంది. ఆ రోజు ఎక్కడెక్కడ బంధువులు ఈడకొస్తారు. భోజనాలు పెడతాం. ఓ అయితే నన్ను మీ బంధువుల్లో కలుపుకున్నావన్నమాట. సంతోషం అన్నాడు నవ్వుతూ. మా ఊరికి బంధువు మాకు బంధువే అంది వరాలు చిరునవ్వుతో. నేను ఈరోజు వెళ్ళి మళ్ళీ రేపు వస్తాను అన్నాడు. అప్పుడే వెళ్ళిపోతారా బాబూ? ఆమె మొహంలో కనబరిచిన దిగుల్ని చూసి నవ్వుకున్నాడు విక్రమ్. విశాఖపట్నం పక్కనేగా, అక్కడ బయలుదేరితే 2 గంటల్లో ఇక్కడుంటాను. మరీ అవసరమైతే ఫోన్ చెయ్యి, వెంటనే వస్తాను, సరేనా అన్నాడు విక్రమ్. సరే అంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ కాసేపు అక్కడే గడిపారు. వాళ్ల వెనక ఉన్న చెట్టు కింద ఎండుటాకులు కాళ్ల కింద నలిగిన చప్పుడు వరాలు గుర్తించకపోలేదు. ముందు నేను వెళ్ళిపోతాను, ఆ తర్వాత మీరు మెల్లిగా రండి అని చెప్పి నడుచుకుంటూ ఇంటికొచ్చేసింది. హమ్మయ్య, ఈ గండం గడిచినట్టే. ఇక జాతరలో విక్రమ్ అండ తమకి ఉంటుంది. తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచించసాగింది. రాము వరాలు వెనకే వచ్చాడు. మనం అనుకున్నట్టే అంతా జరిగిందా? బాగానే మాట్లాడాడు. జాతరకొస్తానన్నాడు. నువ్వు సర్పంచ్తో మాట్లాడావా? ఏమన్నారు? టముకేయిస్తారా అడిగింది వరాలు. ఒప్పుకున్నారు. అంతా మనం అనుకున్నట్టుగా జరుగుతోంది. ఇక ఏర్పాట్లలో మనం ఉందాం. ఈలోగా నేనొకసారి విశాఖపట్నం వెళ్ళి రావాలి అన్నాడు రాము. ఎందుకు? ఏదైనా పనుందా? వచ్చాక చెప్తానులే, మీరంతా జాతర ఏర్పాట్లలో ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు రాము. రంగన్న వచ్చాడు. సర్పంచ్ గారి మేకల్ని తోలుకెళ్ళట్లేదని అడిగారమ్మా అన్నాడు కాళ్ళు చేతులు కడుక్కుంటూ. ఏం చెప్పావయ్యా అంది వరాలు. జాతర కాగానే తోలుకెళ్తుందని చెప్పాను. అవునయ్యా, జాతర అయ్యాక అన్ని సమస్యలు తీరిపోతాయి. అప్పుడు అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఏటమ్మా అలా అంటున్నావు? ఏం లేదయ్యా. అయ్యో, నీ ఒంటి మీద దెబ్బలేటి అడిగింది కంగారుగా. ఇవా, ఏదో గీసుకుపోయింది, అదే పోద్దలే అని తుండులో మొహం తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అయ్యకి అబద్ధం చెప్పడం కూడా రాదు. ఆ దెబ్బలు గీసుకున్నట్టు లేవు, ఎవరో కొడితే కమిలినట్టున్నాయి. ఈ వయసులో అయ్య అన్ని దెబ్బలు ఎందుకు కాస్తున్నాడు? వాటిని ఎందుకు దాస్తున్నాడు? జాతర వెళ్ళాక ఈ విషయం కూడా తేలిపోవాలా. కూతుళ్ళ మీద ఒట్టేసి అయ్య అబద్ధం చెప్పలేడులే అనుకుంది.
అటక మీద పెట్టిన ఇత్తడి వీరభద్ర పళ్ళెం తీసింది. దాన్ని బాగా తోమించి బొడ్డొత్తి తయారు చేసేందుకు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని వచ్చారు అక్క చెల్లెళ్ళు. పత్తి విడదీసి పేని 9 వరుసలు వేసి లావొత్తిని తయారు చేసి పెట్టుకున్నారు. గ్రామమంతా సందడిగా ఉంది. జరగబోయే జాతరకి అందరూ రావాలని డప్పు కొట్టి చాటింపు వేశారు. పులివేషాల వాళ్ళు రంగుల బ్రష్లను బయటకు తీసి సిద్ధం చేసుకున్నారు. గణాచారులు గజ్జల్ని సరిచేసి పెట్టుకున్నారు. పక్క గ్రామాల నుంచి ప్రభలు కట్టుకుని వచ్చే వాళ్ల కోసం ఏర్పాటు చేశారు. నీళ్ల కావిళ్ళు, వేప మండలు, ఊరేగింపులు జాతరలో భాగం పంచుకుంటాయి. తోలుబొమ్మలాటల వాళ్ళు, అంగళ్ళు పెట్టుకునే వాళ్ల కోసం గుట్ట మీద నేల చదును చేశారు. మర్నాడు పొద్దున్న విక్రమ్ బండేసుకుని వచ్చాడు. వరాలు వాగు దగ్గరకు వెళ్ళింది. ఇద్దరూ చెట్టు కింద కూర్చున్నారు. వరాలు, ఏదైనా మాట్లాడు అన్నాడు విక్రమ్. మీరు ఆఫీసర్గా ఎప్పుడొస్తున్నారు అని అడిగింది. ఇంకా కొద్ది రోజుల్లో. ఇక్కడే ఉంటారా? మన్యంలో ఉంటా. ఈ గ్రామానికి వచ్చిపోతుంటాను. మా గ్రామాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది అనగానే అతను వరాలు కళ్ళల్లోకి చూస్తూ, ఈ గ్రామం నీ అంత బాగుంది అన్నాడు. వరాలు సర్దుకుని కూర్చుంటూ, మీకు తేడాగా ఏమనిపించలేదా అంది. ఏముంది, వృత్తి పనుల వాళ్ళు బాగానే ఉన్నారు, రైతులు వాళ్ళ పనిలో ఉన్నారు, పాడి పశువులకు ఇబ్బంది లేదు, పిల్ల మేక హాయిగా ఉన్నారు, ఇంకేం కావాలి అన్నాడు. అంతేనా? ఈ గ్రామ యువకుల గురించి కొంచెం ఆలోచించండి. వాళ్లకు ఉద్యోగాలు సరిగ్గా లేవు చెప్పింది వరాలు. వాళ్ళేం చేస్తున్నారు అన్నాడు విక్రమ్. ఏం చేస్తున్నారో తెలీదు, కానీ వాళ్ళకి డబ్బు వస్తోంది. ఎలా అడిగాడు. అదే తెలీదు. ఏ పని చేయకుండా డబ్బు ఎలా వస్తుందో. మగవాళ్ళు తాగి ఇంటికొస్తారు, భార్యల్ని బాధ పెడతారు, ఇంట్లో అవసరాలకి డబ్బులు ఇవ్వరు, కానీ తాగడానికి డబ్బు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలీదు అంది వరాలు. ఎక్కడా పనులు చేయకుండా డబ్బు రావడం అంటే అది అక్రమ సంపాదనే అయ్యుంటుంది అన్నాడు విక్రమ్. మీరు ఆఫీసర్గా వచ్చాక ఈ విషయాలు తెలుసుకుంటారని చెప్తున్నాను అంది వరాలు. నీకు గ్రామం పట్ల చాలా అక్కర ఉంది వరాలు. నీలాంటి బాధ్యత గల వాళ్ళంటే నాకిష్టం అన్నాడతను. సరే, నేను వెళ్తాను అంది. అప్పుడే వెళ్తావా? కాసేపు ఉండొచ్చుగా అన్నాడు. జాతరకి సంబంధించిన పనులు ఎంత చేసినా ఇంకా ఉంటూనే ఉన్నాయి. అక్కకి పనిలో సాయం చెయ్యాలి అంది. సరే వెళ్ళు, నేను వెళ్తాను, మళ్ళీ రేపు వస్తాను అన్నాడు విక్రమ్. రేపు బేగి రండి, తెల్లారకుండానే వచ్చేయాలి. మీకోసం గుట్ట దగ్గర ఎదురు చూస్తుంటాను అంటున్న వరాలు మొహంలో ఏదో ఆరాటం, భయం కనబడింది విక్రమ్కి. ఏమైంది వరాలు? ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ఎంత రాత్రైనా సరే వచ్చేస్తాను, సరేనా అన్నాడు. అలా చెయ్యండి బాబు, మీరిక్కడుంటే నాకు ధైర్యంగా ఉంటుంది అంది వరాలు తేలిక పడుతూ. ముందు ఆ బాబు అనడం మానేయ్, నన్ను పేరు పెట్టి పిలు అన్నాడతను. అమ్మో, మీలాంటి పెద్దోళ్ళని పేరు పెట్టి పిలవడమా? అపచారం అంది లెంపలేసుకుంటూ. పిలవ్వు కదూ, అయితే నేను ఈ రాత్రికి రాను అన్నాడు. అమ్మో, మీరు రాకపోతే ఎట్టా? అంత తారుమారైపోతుంది అంది కంగారుగా. ఏంటి? అదే, జాతరకి అందరూ బంధువులు వస్తారు, మీరు లేకపోతే ఎలా అని అంది నసుగుతూ. నేను నీకు ప్రత్యేకమని చెప్పావు, అది చాలు నాకు. ఇక నిన్ను ఇబ్బంది పెట్టంలే. ఈ రాత్రికి వచ్చేస్తాను, నువ్వింటికెళ్ళు. అన్నట్టు జాతర రేపేగా అన్నాడతను అక్కడి నుంచి కదులుతూ. అవును బాబు, మర్చిపోకండి అని చెప్పి వరాలింటికి వచ్చేసింది. సీతాలు పెట్టెలో నుంచి తల్లి చీరలు బయటకు తీసింది. అందులో ఎర్రంచున్న తెల్ల చీర తీసి చూసింది. అక్కడక్కడ మచ్చలున్నాయి. జాతరకి ఆడవాళ్ళందరూ తెలుపు చీరలు కట్టుకుని వస్తారు. వరాలు, అమ్మ తెల్ల చీర ఒక్కటే ఉంది, మనిద్దరం ఎలా కట్టుకుంటాం అంది సీతాలు. ఏది చూపించు అంటూ పెట్టెలో నుంచి చీరలు బయటకు తీసింది. తెల్ల చీర ఆ ఒక్కటే ఉంది, కొత్తది కొనేందుకు డబ్బులు లేవు. చీర మడతలు విప్పి చూసింది. అబ్బా, ఎంత మెత్తగా ఉందో! అమ్మ పెళ్ళయినప్పటి చీర, అప్పటి నుంచి దీన్ని దాచి ఉంచింది. దీన్ని ఈరోజు ఇద్దరం ఎలా కట్టుకుంటాం? అందుకే నువ్వు కట్టుకో అంది వరాలు. నాదేముంది చెప్పు, ఇంట్లో ఉండేదాన్ని. జాతరలో చురుగ్గా పాల్గొనేది నువ్వు, కాబట్టి నువ్వే ఈ తెల్ల చీరను కట్టుకోవాలి అంది సీతాలు. ఇంటికి పెద్ద కూతురివి, నువ్వు కట్టుకోకుండా చిన్నదాన్ని నేనెట్టా కట్టుకుంటాను? నువ్వు ఘటం తీసుకురావాల్సిన దానివి, నీకే తెల్లటి చీర కావాలి మరి అంది వరాలు. సరే, ఇద్దరం కట్టుకోవాలి కాబట్టి ఓ పని చేద్దాం. అమ్మ చీర మనిద్దరికీ సమానం, దాన్ని రెండుగా చేసి ఓణీలేసుకుందాం చెప్పింది సీతాలు. సరే అక్క, అప్పుడు ఇద్దరం అమ్మ చీరను కట్టుకున్నట్టుంటది అంది వరాలు.
ఇద్దరూ చీరని చెరో ముక్క చేసుకుని పెట్టెలో పెట్టుకున్నారు. మర్నాడు జాతరకి కావలసిన సరంజామా ఇద్దరూ కలిసి సిద్ధం చేసుకున్నారు. ఘటానికి పసుపు రాసి బొట్టు పెట్టి వేప మండలు కట్టాలి అంది వరాలు. అది రేపు నేను చేస్తానులే. ఈలోగా వీరభద్రుడు ఒత్తిని మట్టి మూకుడులో పెట్టి నూనె పోసి నానపెట్టు. లేకపోతే ఒత్తి నిలిచి ఎక్కువసేపు వెలగదు అంది సీతాలు. గూడెంలో కోసుకొచ్చిన పూలను వసారాలో పోశాడు రంగన్న. చెయ్యి తీరుబడయ్యాక వీటిని మాల కట్టండి. దండలు పోతడికిచ్చి గుట్ట దగ్గరకు పంపండి. పోలేరమ్మ విగ్రహానికి దండలు వేస్తారు అని చెప్పాడు. చుట్టుపక్కల ఆడవాళ్లు అక్కడికొచ్చారు. దారపు బంతులు సూదులు తీసుకొచ్చి పూలను గుచ్చి దండలు కట్టసాగారు. బయట గాలి ఎక్కువగా వీయడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. పూలు కొట్టుకుపోతున్నాయని వాటిని తీసుకుని లోపలికొచ్చారంతా. గాలి మరికాస్త జోరందుకుంది. ఇదేంటి ఇంత గాలి? రేపు కూడా ఇలాగే ఉంటే జాతర చేయడం కష్టం అవుతుంది అనుకున్నారందరూ. వరాలు మనసులో భయాలు మెదిలాయి. ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికే రోజు ఎటువంటి ఆటంకాలు రాకుండా అనుకున్నట్టు జరుగుతుందో లేదో. ఈ గాలి మా అందరి ఆశలపై నీళ్లు చల్లదు కదా. రేపు చాలామంది జీవితాల్లో మార్పు రాబోతోంది. వాళ్ళందరి మనసుల్లోనూ సంతోషం మిగులుతుందా? వరాలు బయటకు చూసింది. చిన్నగా మొదలైన గాలి భయంకర రూపం దాల్చింది. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లలేని పరిస్థితి. ఇంటి పైకప్పులు ఎగిరిపోయి ఇళ్లలో సామాన్లు కొట్టుకుపోతున్నాయి. అతి కష్టం మీద ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లారు. కరెంటు స్తంభాలు కూలి కరెంటు పోయింది. గాలికి వాన కూడా తోడైంది. కొట్టి కురిసింది. పాకల్లోకి నీళ్లొచ్చాయి. తాటాకు దడులు నీళ్లలో కొట్టుకుపోయాయి. చాలామంది తమ పాకలు వదిలేసి విలువైన సామానుంటే తీసుకుని పొరుగున ఉన్న డాబా ఇళ్లకు చేరుకున్నారు. ఆ రాత్రి అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఉరుములు మెరుపులు, పిడుగుపాటుకు పిల్లలు ఉలిక్కి పడుతూ ఏడుపులు. రేపటికల్లా వాన తగ్గితే జాతర చేసుకోవచ్చనే ఆలోచన కాస్త ఇళ్ళు కొట్టుకుపోకుండా ఉంటే చాలనుకునే పరిస్థితికొచ్చింది. తెల్లవారింది. కానీ వాన తగ్గలేదు. కొండ మీద కురిసిన వర్షధార ఊళ్ళోకొచ్చి పడింది. ఒక్క రోజులో ఎంతో మార్పు చోటు చేసుకుంది. వాయుగుండం పడిందని రేడియోలో విన్నవాళ్ళు, ఈ గాలివాన అప్పుడే పోదట, ఇంకో 2 రోజులు ఇట్టాగే ఉంటాయట, ఎవరూ బయటకు రాకండి అని డప్పు వేయించి చెప్పించారు. ఎప్పుడూ సందడిగా ఉండే గ్రామం నరమానవుడు బయట తిరక్క వెలవెలబోయింది. ఈ వర్షం రాకుండా ఉంటే ఈ పాటికి తమ బిడ్డలింటికొచ్చేవాళ్ళు. ఎందుకో ఆ సమయం ఇంకా రాలేదు అని బాధపడ్డారు వాళ్ళు. రాము విశాఖపట్నం వెళ్తానన్నాడు. తిరిగొచ్చాడో లేదో ఎలా తెలుస్తుంది? బయట అడుగు పెట్టేట్టు లేదు. ఎవరిని అడగాలి? విక్రమ్ బాబు ఈ వానకి వచ్చి ఉండడు. అన్నీ తారుమారయ్యాయి. ఏది ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. సహనంగా ఉండడం తప్ప ఏం చెయ్యగలం అనుకుంది వరాలు. మరుసటి రోజున వర్షం తగ్గింది. గాలి కూడా అంత ఉధృతి తగ్గింది. గ్రామం వాళ్ళు ఎగిరిపోయిన తాటాకుల్ని వెతుక్కు తెచ్చుకుని ఇళ్ళు బాగు చేసుకునే పనిలో పడ్డారు. గ్రామంలో డాబా ఇళ్లవాళ్లు పాకల వాళ్లకి భోజనాలు వండి పెట్టారు. ఆ రోజంతా వస్తువుల్ని శుభ్రం చేసుకుని ఇళ్లని ఒక క్రమానికి తెచ్చుకున్నారు. నిద్రలేని 2 రాత్రులు గడిపిన ఆ గ్రామం ఆ రాత్రి ఆదమరిచి నిద్రపోయింది. తెల్లారి రాము వరాలింటికి వచ్చాడు. ఎలా ఉన్నావు రాము? మీ ఇంటికేం కాలేదుగా అని అడిగింది. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ కాదు, కొండ దగ్గరకు రా, చెప్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వరాలు ఇంట్లో పనులు చేసుకుని కొండ దగ్గరకు వెళ్ళింది. చెప్పు రాము, నాకు కంగారుగా ఉంది అంది వరాలు. విక్రమ్ గారిని ఎవరో దారుణంగా కొట్టి రోడ్డు మీద పడేశారట. ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఓ నాయనోయ్, ఎంత ఘోరం జరిగిపోయింది! ఎవరు చేశారు ఈ పని అంది వరాలు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు. ఎప్పుడు జరిగింది? మొన్నెక్కడి నుంచి వెళ్ళిన ఆ రాత్రి ఆయన బండి మీద ఇంటికి వెళ్తుంటే ఎవరో బండాపి ముసుగేసి కొట్టారట. ఈ వర్షం వల్ల మనం అనుకున్నది జరక్కపోగా ఇలా జరిగిందేటి? ఆయన ఎప్పుడు కోలుకుంటారో పాపం. మనం పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇప్పుడేం చేద్దాం అంది వరాలు నీరసం పడిపోతూ. అలా కంగారు పడకు. ఇప్పుడు మరో చిక్కొచ్చి పడింది. విక్రమ్ గారికి స్పృహ రాకపోతే గనక ఎవరు కొట్టారో తెలుసుకునేందుకు ఆయన ఫోన్ తీసుకుని పరిశీలిస్తారట. సూర్యపండుకు చాలాసార్లు ఫోన్ చేసినట్టు అందులో ఉంటుంది. దాని గురించి ఆరా తీస్తున్నారు. పోలీసులు వచ్చి ఆయన్ని అడుగుతారు. ఆయన నీ పేరు చెప్తాడు. అప్పుడు మీ ఇంటికి పోలీసులు రావచ్చు అన్నాడు రాము. ఓలమ్మో, నాకేం తెలీదు. ఆయన ఫోన్ చేసి మాట్లాడారు కదా. నిజమే, ఆ విషయం మనకు తెలుసు. పోలీసులు గ్రామంలోకి అప్పుడే అడుగు పెట్టకుండా చూడాలి. సరైన సమయంలో వాళ్ళు వచ్చేలా మనం చెయ్యాలి అన్నాడు రాము. అయితే ఇప్పుడేం చేద్దాం? మనం ముందుగా హాస్పిటల్కి వెళ్ళాలి. విక్రమ్ గారిని కలవాలి. ఆయన స్పృహలోకి వస్తే మనకి ఇబ్బంది ఉండదు. లేకపోతే కష్టమే
అన్నాడు రాము. సరే, ఎప్పుడు వెళ్దాం మనం అంది. ఈరోజే మధ్యాహ్నం. మరి అయ్యతో ఏం చెప్పాలి? చిలకమ్మను చూడ్డానికి వెళ్తున్నానని చెప్పు, అప్పుడు నిన్నేమీ అండు. సరే అయితే ఇప్పుడు ఇంటికెళ్ళి అన్నం తినేసి వస్తాను అని చెప్పి వెళ్ళబోయింది. వరాలు, ఎందుకైనా మంచిది సుందరక్కతో కూడా ఓ మాట చెప్పిరా అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళిపోయింది వరాలు. రాము కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం సుందరి దగ్గరికి వెళ్ళింది వరాలు. ఏంటే ఎట్టొచ్చావు? ఎట్టా ఉన్నారు అందరూ? ఈ వానకి 2 రోజులు అతలాకుతలం అయిపోయాం. గాలిదేవుడు పగబట్టినట్టు ఏం కురిసింది వాన. నా పాక కూలిపోద్దనుకున్నాను. ఎట్టాగో అట్టా బయటపడ్డాం. సుందరి మాట్లాడుతూనే ఉంది. అక్కా, జాతరకి ఎన్ననుకున్నాం, ఏదో చెయ్యాలని ఎంత ప్రయత్నం చేశాం, చివరికి చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టయింది అన్నాడు సూర్యుడు. అవునక్కా, మన ప్రయత్నాన్ని మనుషులు అడ్డుపడతారేమో అనుకున్నాను, కానీ దేవుడే ఆపేశాడు, ఎందుకో మరి అంది వరాలు సుందరి వేయించిన పల్లీలను ప్లేట్లో పోసి పొట్టు ఒలుస్తూ. అంటే ఒకటి అయ్యుంటది, ఇంతకన్నా బలంగా మనం సిద్ధంగా ఉండాలనేమో అంది సుందరి. మనం సిద్ధం చేసుకున్నది అమలు చెయ్యాలనేమో, మనం ఓడిపోకూడదనే మరో మంచి అవకాశాన్ని ఆ భగవంతుడు మనకిస్తున్నాడేమో, మనం అలా ఎందుకు అనుకోకూడదు? మనతో పాటు మనకి పోలీసుల సహాయం కూడా కావాలి అంది సుందరి. అక్కా, నీకో విషయం చెప్పాలి. విక్రమ్ గారని పోలీస్ ఆఫీసర్ గారు మన ఏరియాకు వస్తున్నారు. అవునా? నీకెట్టా తెలిసే అంది సుందరి రోట్లో పచ్చడి రుబ్బుతూ. అప్పుడు విశాఖపట్నం వెళ్ళాం కదా చిలకమ్మని చూడ్డానికని, అప్పుడు తెలుసు. మా అక్కని తీసుకురావడానికి ఆయనే నాకు సాయం చేశారు. అవును కదా, అప్పుడు చెప్పావు. ఆయన్ని ఎవరో కొట్టారటక్క, హాస్పిటల్లో ఉన్నారట. నేను రాము వెళ్ళి చూసొస్తాం అంది వరాలు సుందరి పెట్టిన పచ్చడి రుచి చూస్తూ. ఎప్పుడొస్తావే? మీ అయ్య ఊరుకుంటాడా? అయ్యకి చిలకమ్మ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను. ఓ పాలు చూసేసి సాయంత్రానికి వచ్చేస్తా. నీకో మాట చెప్దామని ఇటొచ్చా అంది వెళ్ళేందుకు లేస్తూ. సరే, జాగ్రత్తగా వెళ్ళు. అడవిలోకి వెళ్ళేటప్పుడు మా ఇంటికి వెళ్తున్నట్టు చెప్పి వెళ్ళావు. మీ అయ్య మా ఇంటికి వచ్చి అడిగాడు. నేను మా పెద్దమ్మ ఇంటికి పంపానని ఏదో చెప్పి పొద్దుపుచ్చాను. ఇప్పుడు చిలకమ్మ వంతన్నమాట అంది సుందరి నవ్వుతూ. త్వరగా వచ్చేస్తానక్క. సూర్యుడు, వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి త్వరగా నడుస్తూ రాము ఉండే చోటుకి చేరుకుంది. వచ్చావా? అయ్యకి సుందరక్కకి చెప్పావా అన్నాడు. చెప్పాను. నువ్వు చిలకమ్మకి చెప్పావా? ఆలస్యమైతే మా అయ్య ఇక్కడికొస్తాడు. అడిగితే ఏం చెబుతుందో చిలకమ్మ. అందుకే ఒక ఉపాయం ఆలోచించాను. నువ్వు మా అమ్మ కలిసి ఊళ్ళో అందరినీ పలకరించుకుంటూ మా దూరపు బంధువు సువర్చలమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామని చెప్పండి. వాళ్ళిల్లు కొండకు ఆ కొసన ఉంటుంది. మనం వచ్చేదాకా మా అమ్మ అక్కడే ఉంటుంది. మీ అయ్య వచ్చినా వీళ్ళు చెప్తారు. నువ్వేం కంగారు పడకు అన్నాడు. వరాలు, చిలకమ్మ, రాము కలిసి ఊరి వాళ్లతో మాట్లాడుకుంటూ వెళ్లారు. తల్లిని బంధువింట్లో వదిలేసి ఇద్దరు రోడ్డు వైపు వెళ్ళి అక్కడ బస్సు ఎక్కారు. బస్సులో ఎక్కి కూర్చున్న వరాలు మనసంతా ఆలోచనలు ముసురుకున్నాయి. ఎన్నో చెయ్యాలని అనుకుంటే ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉంది. విక్రమ్ గారు సహాయం చేస్తారనుకుంటే ఇలా జరిగింది. ఆయన ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందో. బస్సు మద్దిలపాలెంలో ఆగింది. ఇద్దరూ దిగి ఆటో మాట్లాడుకుని రామ్నగర్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. విక్రమ్ కోసం అడిగారు. ఆయన ఉన్న ఫ్లోర్ నెంబర్ చెప్పాడు అక్కడ రిసెప్షన్. ఇద్దరూ కలిసి పై అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ దగ్గర ఆగారు. ఎలా ఎక్కాలో తెలియలేదు వాళ్ళకి. అక్కడే తచ్చాడుతుంటే సెక్యూరిటీ గార్డు వచ్చాడు. ఏంటి ఇక్కడే తిరుగుతున్నారు అని అడిగాడు. మేము 4వ అంతస్తుకు వెళ్ళాలి అన్నారిద్దరు. అయితే వెళ్ళండి. ఎలా వెళ్ళాలి? లిఫ్ట్లో వెళ్ళండి, పనిచేస్తోందిగా. ఎలా ఎక్కాలి? ఏం నొక్కాలి అన్నారిద్దరు. ఏంటి కొత్తగా సిటీకి వచ్చారా? రండి, నేను తీసుకెళ్తాను అని లిఫ్ట్ కిందికి నొక్కాడు. అది రాగానే అందులోకి ఎక్కి నిలబడ్డారు. తలుపులు మూసుకోగానే భయపడి ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకున్నారు. అది పైకి వెళ్తుంటే వరాలు చిన్నగా అరిచింది. అతను నవ్వాడు. 4వ నెంబర్ రాగానే తలుపులు తెరుచుకోవడం చూసి వరాలు ఆశ్చర్యపోతూ చూసింది. ముగ్గురు బయటకొచ్చాక, పేషెంట్ పేరేంటి? విక్రమ్ గారు, పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పింది వరాలు. ఏంటి, ఇన్స్పెక్టర్ గారా? ఆ మర్డర్ అటెంప్ట్ కేసా? ఆయన మీకెట్లా తెలుసు అన్నాడు. మా గ్రామం వాళ్ళకి దూరపు బంధువు చెప్పింది. విక్రమ్ ఉన్న రూమ్ దగ్గరికి తీసుకొచ్చాడు సెక్యూరిటీ. సార్, వీళ్ళు ఇన్స్పెక్టర్ గారి కోసం వచ్చారు. వీళ్ల ఊరి వాళ్ళేనట సారు. రూమ్ బయటున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ వంక యగాదిగా చూశాడు. ఇప్పుడు ఎవరు చూడడానికి వీల్లేదు. అసలు వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? పంపించేయి అన్నాడు.
ఏమో సార్, వాళ్ళ ఊరి వాళ్ళంటేనూ. పదండి, సార్ చెప్పేది వినపడలేదా? నడవండి అన్నాడు గార్డ్. కాదండి, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం. మేమొచ్చినట్టు సారుకు తెలిస్తే. ఆహా, మీరు వీఐపీలన్నమాట. మీ గురించి ఆయనకు చెప్పాలా? సరే సరే, లేచాక చెప్తానులే, వెళ్ళండి అన్నాడతను. సార్ ఎప్పుడు లేస్తారండి అని అడిగింది వరాలు. ఇదేంటమ్మా నువ్వు? ఆయనకు దెబ్బలు తగిలి బెడ్ మీద ఉన్నారు. ఇప్పుడంటే ఏం చెప్తాం? డాక్టర్ వస్తున్నారుగా, నువ్వే అడుగు అన్నాడు. డాక్టర్ రాగానే రూమ్ డోర్ తెరిచారు పోలీసులు. అతను లోపలికి వెళ్ళగానే డోర్ ముయ్యబోయారు. తలుపు సందుల్లో నుంచి లోపలికి చూస్తూ, సారు, విక్రమ్ సారు అని పిలిచింది. అంతలో తలుపు మూసేసి, నీకేమైనా పిచ్చా అలా అరుస్తావు? ఇదేమన్నా మీ ఊరి సంత అనుకున్నావా అని కసిరాడు ఇన్స్పెక్టర్. సారుని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను సారు, ఒక్కసారి చూపెట్టండి చాలు అంది. ఈ పిల్లతో పెద్ద బాధ అయిపోయింది. నీ పేరేంటి అని అడిగాడు. వరాలు బాబు అంది. అక్కడ కూర్చోండి, డాక్టర్ బయటకు రాగానే వెళ్ళి చూదురు గాని, అంతవరకు మాట్లాడకుండా కూర్చోండి అన్నాడు కానిస్టేబుల్. అట్టాగే బాబు అని కాస్త దూరంగా వెళ్ళి రూమ్ కనబడేలా ఎదురుగా కూర్చున్నారు. ఎంతసేపైనా డాక్టర్ బయటికి రాకపోవడంతో ఇద్దరూ మళ్ళీ వెళ్ళి కానిస్టేబుల్ని అడిగారు. అతను విసుక్కుంటూ ఘర్షణ పడ్డంతో డాక్టర్ బయటకొచ్చి, ఏంటి గోల, బయటకు పంపించేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక్కసారి బాబుగారిని చూసి వెళ్ళిపోతావండి, ఇక ఎప్పుడు ఇక కనబడం. డాక్టర్ గారు ఇచ్చిన ఇంజెక్షన్కి నిద్రపోతున్నారు, పేరు చెప్పి వెళ్ళి తర్వాత రండి అన్నాడు కానిస్టేబుల్. వరాలని చెప్పండి బాబు అని ఉసూరుమంటూ వెనక్కి తిరిగింది. వరాలు, ఆగు. వెనక నుంచి వినపడిన పిలుపులకు ఆగి తిరిగి చూసింది. విక్రమ్ తలుపు తీసుకుని బయటకొచ్చాడు. వాళ్ళిద్దరినీ లోపలికి రానియండి అని చెప్పాడు. ఇద్దరూ గదిలోకి వెళ్లారు. ఎలా ఉన్నారు బాబూ అంది. బాగున్నాను, నన్ను చూడ్డానికి అంత దూరం నుంచి వచ్చారా? చాలా థ్యాంక్స్ అన్నాడు విక్రమ్. విక్రమ్కి ప్రాణాపాయం తప్పినందుకు ఇద్దరూ సంతోషపడ్డారు. మిమ్మల్ని ఎవరో కొట్టారట కదా, వాళ్ళెవరై ఉంటారో, మాయిదారి ఎదవలకి చేతులు ఎలా వచ్చాయో మెటుకలు విరిచింది వరాలు. ఎవరో తెలీదు, నాకు మీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసే ఈ పని చేశారు. మీరు రావడం వలన ఎవరికి నష్టమో వాళ్లే చేసుంటారు అన్నాడు రాము. అదే నాకు అర్థం కావడం లేదు. ఇంకా నేను రాకముందే ఎవరికి తెలిసిపోయింది? కొండ దగ్గర మన మాటలు ఎవరైనా విన్నారంటావా అన్నాడు విక్రమ్. బాబూ, మీతో చాలా విషయాలు చెప్పాలి. అడవిలో జరుగుతున్నది మామూలు అన్యాయాలు కాదు, దారుణాలు చేస్తున్నారు. అందుకు సాక్ష్యాలు కూడా మా దగ్గరున్నాయి. ఇదిగో ఈ ఫోటోలు చూడండి. అడవిని నరికి నాశనం చేస్తున్నారు, జంతువుల్ని చంపేసి ఎగుమతి చేస్తున్నారు, అవి ఉండాల్సిన చోటుని ఆక్రమించేస్తున్నారు. మీరు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికొస్తే అవన్నీ బయటపడతాయని మిమ్మల్ని అంతం చేయాలనుకుని ఉంటారు అంది వరాలు. నిజమే వరాలు, అక్కడేదో జరుగుతోందని మాకు అనుమానం వచ్చింది. అందుకే నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్ని కలిసి మాట్లాడాను. ఆయనకు తీవ్రమైన బెదిరింపులున్నాయని, అందుకే ఏమీ చెయ్యలేకపోతున్నానని నాతో చెప్పారు. ఇద్దరం కలిస్తే స్వార్థపరుల ఆట కట్టించి అడవిని కాపాడాలన్నది మా ఉద్దేశం. ఎంత చల్లని మాట చెప్పారు బాబూ అంది వరాలు. ఇన్నాళ్ళు మేము దేని గురించి పోరాడుతున్నామో అది నెరవేరబోతుంది. మీలాంటి మంచి ఆఫీసర్ల వల్ల మాలాంటి గిరిజనులకి ఎంతో మేలు కలుగుతుంది. తమరెప్పుడొస్తారు బాబూ? 2 రోజుల్లో ఫోర్స్ తీసుకుని అడవిని రౌండప్ చేస్తాం. ఒక్కడు కూడా తప్పించుకోకుండా వల వేసి పడతాం అన్నాడు విక్రమ్. మా కళ్ళ ముందు జరుగుతున్న దారుణాన్ని చూడలేక, చూస్తూ ఉండలేక ఇన్నాళ్ళు సతమతమయ్యాం. మీరొస్తే మాకు ప్రాణం వస్తుంది. మా గ్రామం వాళ్ళ సహాయం కూడా మీకుంటుంది అన్నాడు రాము. మీలా బాధ్యతగా నడుచుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఇక మీరు వెళ్ళండి, ఈ విషయం ఎవరితో చెప్పకండి అన్నాడు విక్రమ్. ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. బస్సులో వరాలంది. రాము, ఇదంతా చేసింది నా తమ్ముడే అంటావా? ఎందుకంటే విక్రమ్ గారు నేను మాట్లాడుకుంటుంటే చెట్ల వెనకాల నా తమ్ముడు ఉండడం చూశాను అంది. ఎంత పెద్ద తప్పు చేశాడు వాడు! వాణ్ణిందులో నుంచి తప్పించి మళ్ళీ మనలో కలుపుకోవాలని ప్రయత్నిస్తుంటే వాడింకా తప్పుల్లో కూరుకుపోతున్నాడు అంటూ వరాలు బాధపడుతుంటే రాము ఓదార్చాడు. మనూరి జాతర ఎల్లుండి జరుగుతుందని సర్పంచ్ గారు చెప్పారు. ఆ రోజు మనం అనుకున్నట్టుగా మన ఊరి కుర్రాళ్ళని పట్టుకుని దాచెయ్యాలి. తిరిగి అడవిలోకి పోకుండా అడ్డుకట్ట వేయాలి. అలా చెయ్యగలిగామంటే చాలు. పోలీసులు, ఫారెస్ట్ వాళ్ళు అడవిలోకి పోలీసు బలగాలతో వచ్చి అక్రమ కలప రవాణాదారుల్ని అరెస్టు చేస్తారు. జంతు హింస చేస్తున్న వాళ్ళని పట్టుకుంటారు. నేను బ్లూ క్రాస్ సంస్థ వాళ్లతో కూడా మాట్లాడాను. జంతు హింసకు వ్యతిరేకంగా వాళ్ల సంస్థ తరపున ఏర్పడిన బృంద సభ్యులందరితో కలిసి ఆ రోజే వస్తారట. పోలీసులతో పాటు
మీడియాను కూడా తీసుకొస్తారట. ఇవన్నీ జరగడానికి 2 రోజుల సమయం ఉంది. ఈలోగా మన కుర్రాళ్ళని వంగదీసి బుద్ధి చెప్పాలి. అలా మాట్లాడుకుంటూ ఉండగానే బస్సు ఆగింది. దిగి నడుచుకుంటూ గ్రామ పొలిమేరల దగ్గర నిలబడ్డారు. వరాలు, 2 రోజుల్లో మనం అనుకున్నది చేసేయాలి. మన వాళ్ళందర్నీ పిలు. ఒకసారి మళ్ళీ మాట్లాడుకుని జాతరకి సిద్ధంగా ఉందాం. నేను కొద్దిసేపట్లో వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు రాము. వరాలు ఇంటికి వెళ్ళాక అందరిళ్లకు వెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళని ఎలా పిలుచుకురావాలా అని ఆలోచించింది. ఒక ఆలోచన తట్టింది. కుంకుమ పొట్లం తీసుకుని ముందుగా లక్ష్మి ఇంటికి వెళ్ళగానే ఆమె భర్త ఎదురుపడ్డాడు. ఏంటి వరాలు ఇట్టొచ్చావు అన్నాడు. జాతరకి రమ్మని పిలిచేందుకు వచ్చాను అంది. అట్టాగా, మీ పిన్ని లోపలుంది పో అన్నాడు. వరాలు లోపలికొచ్చి లక్ష్మికి బొట్టు పెట్టి మా ఇంటికి రా మాట్లాడాలి అని రహస్యంగా చెప్పి వెళ్ళిపోయింది. అందరిళ్లకు వెళ్ళి చెప్పి ఇంటికొచ్చేసరికి రాము వచ్చాడు. చిలకమ్మని, సుందర్ని, సూర్యుడిని కూడా తీసుకొచ్చాడు. కొద్దిసేపటికి ఒకరొక్కరే వచ్చారు. తలుపులు మూసి జాతరలో ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మళ్ళీ వివరంగా మాట్లాడుకున్నారు. ఈసారైనా మనల్ని భగవంతుడు దయ చూపిస్తే మన పిల్లల్ని చెడ్డదారిలోంచి తప్పించగలం. అందరూ ఈ 2 రోజులు అదే ఆలోచనలో ఉండాలి. జాగ్రత్తగా అమలు చెయ్యాలి అంది లక్ష్మి. అందుకు అందరూ సరే అన్నారు. గ్రామంలో జాతర పనులు మొదలయ్యాయి. పులివేషాలు, తప్పెటగుళ్ళు, తోలుబొమ్మలు, వీధి భాగవతాల వాళ్ళు అందరూ జాతరకి సిద్ధమయ్యారు. ఆడపడుచులు ఘటాలు సిద్ధం చేసుకుని గుమ్మాలని పూలు కుంకాలతో అలంకరిస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. అందరూ గుట్ట దగ్గరకు చేరుకున్నారు. పొరుగు గ్రామాల వాళ్ళు కూడా వచ్చారు. రాములమ్మ అందంగా ముస్తాబై వచ్చి చెట్టు దగ్గర నిలబడింది. ఆమె వెనకాల సూర్యుడు. ముందు అనుకున్నట్టే అందరూ తమ తమ స్థానాల్లో నిలబడ్డారు. డప్పులు, డోళ్లు పెద్దగా మోగుతున్నాయి. ఘటం తీసుకొస్తున్న ఆడవాళ్ల వెనక నృత్యాలు చేస్తూ గ్రామంలోని మగవాళ్ళు వస్తున్నారు. బోరాలు, దేవాళ్లు, గంటలు మోగించే బైరాగులు, అశ్శరబ శరబ అంటూ ఊగే గణాచారులతో గుట్ట పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. అప్పుడు కనిపించాడు చిన్ను. రాములమ్మ పక్కకెళ్ళి నిలబడ్డాడు. రాములమ్మ అతన్ని చూసి నవ్వుతూ చెయ్యి పట్టుకుని మెల్లగా పక్కకు తీసుకెళ్ళింది. అప్పుడే లక్ష్మి తండ్రి చెట్ల కింద కూలబడ్డంతో తాతయ్య అంటూ వచ్చాడు లక్ష్మి కొడుకు. అక్కడే ఉన్న రాము అతన్ని తీసుకుని మెల్లిగా సుందరి ఇంటివైపు నడిచాడు. పారిపోయిన కుర్రాళ్ళందరూ వాళ్లకు తెలియకుండానే వీళ్లు పన్నిన వలలకు చిక్కారు. సుందరి ఇంట్లో ఓ గదిలో కాళ్ళు చేతులు కట్టి పడేశారు. రాము తన గ్రామంలోని యువకులను ఆ ఇంటి చుట్టూ కాపలా పెట్టాడు. జాతర అట్టహాసంగా జరిగింది. అడవిలో అన్నలు జాతరకు రాకుండా అక్కడికే భోజనాలు సర్ది పంపమన్నారు. గ్రామస్తులు వాళ్లు చెప్పినట్టే అడవిలో భోజనాల బుట్టలు పెట్టి వచ్చారు. రాత్రి వరకు సంబరాలు జరిగాయి. ఒక రాత్రి వేళకు అంతా సద్దుమణిగింది. గ్రామంలో నిశ్శబ్దం. సుందరి ఇంటికి చేరుకున్నారు మగపిల్లల తల్లులు. వరాలు, రాము కూడా అక్కడికొచ్చారు. పిల్లల దగ్గరకు వెళ్లిన తల్లులు వీళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తప్పుదోవలో వెళుతున్న మీకు ఇప్పుడు పడిన శిక్ష చిన్నదే. మీరింకా ఈ దారినే ఎంచుకుంటే పోలీస్ స్టేషన్లో ఇలా కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో చితకబాత్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఊరికి పనికొచ్చే పనులు చెయ్యండి అంది వరాలు. మా మాట వినండి. ఇంతమంది మనుషులు మీ మంచి కోసం ఎంత కష్టపడ్డారో తెలుసా మీకు? ఎందుకంటే మనమంతా ఒకటేనని, ఒకే కుటుంబంగా ఉండాలని, ఏ ఇంటికి కష్టం వచ్చినా అది అందరికీ వచ్చినట్టని అనుకున్నారు. అందుకే కలిసికట్టుగా పనిచేశారు. అది అర్థం చేసుకుని ఇకనైనా మారండి. నిజాయితీగా ఉండేవాళ్లకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పాడు రాము. ఒరేయ్ ఎదవల్లారా, మీ తాగుబోతయ్యలు ఏనాడైనా మిమ్మల్ని పట్టించుకున్నారా? మీ అమ్మలకి కడుపు నిండా ఇంత అన్నం పెట్టారా? దాని గురించి ఆలోచించకుండా అడవిలో చేరి ఎవడు కూడిగించేస్తున్నారా మీరు? దొంగ మొగాళ్ళారా, నీ వీధి నిండా సారాయి దుకాణాలే. ఒరే అబ్బుగా, మీ వరాల కంటే అంత పేమున్నోడివి చాటుగా చూడడం కాదురా. అది ఈదులోకి వస్తే చండాలంగా మాట్లాడిన తాగుబోతు మక్కిలు ఇరగదన్నాలి. దగ్గరుండి దాన్ని పెళ్లి చెయ్యాలి. లక్షణంగా దాన్ని అత్తారింటికి పంపాలి. అది నువ్వు చెయ్యాల్సింది. ఒకరికి అన్నగానో తమ్ముడుగానో ఉన్న మీరందరూ ఎదవలైతే వాళ్ళ పెళ్లి లెట్టవుతాయిరా. ముందు మీ ఇంటిని ఉద్ధరించుకోండి. సుందరి అందర్నీ తనదైన భాషలో తిట్టి చెప్పింది. తమ్ముడు, మన ఇల్లు ఒకప్పుడు పాడైపోయింది. అందరం ఎవరికి వాళ్ళం అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఒకటయ్యాం. గౌరవంగా ఉంటున్నాం. నువ్వు కూడా మాతో ఉండి నానమ్మకి, అయ్యకి మంచి పేరు తీసుకొస్తానని మాటియ్యి అంది వరాలు. అబ్బు అక్కని పట్టుకుని ఏడుస్తూ, అక్క, రోజు అడవికి వెళ్ళి కూర్చునేటప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు మాకు రోజు తిరుగుబాటు గురించి చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ల మాటలు మా మనసులో నాటుకున్నాయి. అందుకే వాళ్ళేం చెప్తే అది చేశాం. తర్వాత అది తప్పని తెలిసినా వాళ్ళ నుంచి ఎలా బయటపడాలో తెలియక అక్కడే ఉండిపోయాం. ఇక ఎప్పుడు అడవికి వెళ్ళం అన్నాడు అబ్బు. నువ్వు వెళ్ళినా అక్కడెవరూ ఉండర్లే. ఇదిగో చూడండి,
మీ నాయకుల్లో మార్పు వచ్చింది. మీరు మారండి. మంచి కోసం ఒకటవ్వండి. ఈ గ్రామంలో అక్రమ సారాయి దుకాణాలు లేకుండా చేద్దాం. ఏమంటారు? అంది సుందరి. అందరూ సరేనన్నారు. కట్లు విప్పి తమ పిల్లల్ని అక్కున చేర్చుకున్నారంతా. అందరూ కలిసి అక్కడి నుంచి నేరుగా సారాయి దుకాణాల దగ్గరికి వెళ్లారు. కర్రలతో సారాయి కుండల్ని పగలగొట్టి పాకల్ని కూల్చేశారు. వీళ్ళకి భయపడి దుకాణదారులు అక్కడి నుంచి పారిపోయారు. గ్రామంలోకి చాలా కార్లు, బస్సులు వచ్చి ఆగాయి. అందులో నుంచి మీడియా వాళ్ళు, బ్లూ క్రాస్ సంస్థ సభ్యులు దిగారు. గ్రామస్తుల్ని తోడు తీసుకుని అడవిలోకి వెళ్లారు. అప్పటికే పోలీసులు అడవి చుట్టూ మోహరించారు. అక్రమ కలప రవాణా చేస్తున్న ముఠాని, అందుకు సహకరిస్తున్న టింబర్ డిపో యజమాని పరమేశాన్ని పోలీసులు అరెస్టు చేశారు. గోవుల్ని చంపి ఎగుమతి చేస్తున్న చోటికి చేరుకున్న మీడియా ఇంటి తలుపు బద్దలు కొట్టి అక్కడ జరుగుతున్న గోవధకి సంబంధించిన సమాచారాన్ని టీవీల్లో ప్రసారం చేసి అంతా బట్టబయలు చేసింది. దానికి దూరంగా ఉన్న కబేలాను సీజ్ చేసి అక్కడ బంధించబడిన గోవుల్ని రక్షించారు. అడవిని అడ్డాగా చేసుకున్న అక్రమార్కులందరి చేతులకి సంకెళ్లు వేసి తీసుకెళ్లారు పోలీసులు. బ్లూ క్రాస్ వాళ్ళు అక్కడున్న గోవుల్ని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. అందరూ కలిసి ఒకేసారి విడుచుకుపడతారని ఊహించలేదు. అందుకే అందరూ సులభంగా దొరికిపోయారు. ఆ అడవి ప్రాంతం గురించిన సమాచారాన్ని ప్రపంచమంతా చూసింది. అడవికి పోలీసుల గస్తీ ఏర్పాటైంది. గ్రామంలో ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చింది మా విక్రమ్. అతనెంతో ధైర్యవంతుడు. ఎంతో కాలంగా అడవిని పట్టి పీడించి పిప్పి చేస్తున్న దుర్మార్గుల ఆట కట్టించాడు మావాడు అని సర్పంచ్ ఒక సభ పెట్టి అందులో అందరికీ చెప్పాడు. గ్రామస్తులు విక్రమ్ని పొగుడుతూ చప్పట్లు కొట్టారు. ఇందులో నా గొప్పేం లేదు. గ్రామాన్ని తమ సొంత ఇంటిలా భావించి బాగు చేసుకోవాలని పోరాడిన వ్యక్తి మన రంగన్న. అతని స్నేహితుడితో కలిసి నా దగ్గరకు చాలాసార్లు వచ్చాడు. ఎన్నో రకాలుగా చర్చించి దోషులు తప్పించుకోకుండా వ్యూహం చెప్పాడు. అతని మీద ఎన్నో దాడులు జరిగాయి. అన్నీ తట్టుకున్నాడు. అడవిలో దాచిన జంతు మాంసాన్ని పీతలవాగు పక్కనే ఒక మార్గం వేసి లారీలలో ఆముదాల వలస నుంచి ఒరిస్సాకి తరలిస్తున్నారని మాతో చెప్పాడు. ఆ దారికి వచ్చేలా మరో మార్గాన్ని తవ్వాడు. దానికి చాలా రోజులు పట్టింది. అది పూర్తయ్యేదాకా వేచి చూశాం. దానివల్ల మా పని తేలికయింది. ఆ దారి ఉందని ఎవరికీ తెలియకపోవడం వల్ల వాళ్ళు తేలిగ్గా పట్టుబడ్డారు. అందుకే మనందరం కూడా రంగన్నని అభినందించాలి అన్నాడు విక్రమ్. వరాలు తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ అమ్మ బాపమ్మ దారిలోనే నువ్వు ఊరికి ఉపకారం చేశావయ్యా అంది అయ్యవంక అభిమానంగా చూస్తూ. వరాలు, నువ్వు మీ అయ్యలాగే ఊరు బాగుపడాలని చేసిన ప్రయత్నాలన్నీ నాకు తెలుసు. ఊరికి మంచి చెయ్యాలనే ఆలోచన ఉన్న రాము నీకు తోడుగా ఉండడాన్ని నేను మొన్న గుర్తించాను. మీరిద్దరూ కలిస్తే ఈ ఊరు బాగుపడుతుంది అన్నాడు విక్రమ్. రాము, వరాలు సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటూ చేతులు కలిపారు. అదండి, గ్రామస్తులంతా కలిసి తమ అడవిని అలా బాగు చేసుకున్నారు. శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి అరణ్యకాండ నవల చివరి భాగం ఈరోజు విన్నారు కదా. రేపటి నుంచి మరో కొత్త నవలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.